చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 24 శ్లోకం 22. సత్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యంతహేతవః రజసోత్పద్యతే విశ్వం అనన్యం వివిధం జగత్. సృష్టి స్థితి లయములకు సత్వగుణము రజోగుణము తమోగుణము అనేది త్రిగుణములే కారణము. ముఖ్యముగా రజోగుణము ఈ విశ్వమును సృజించి సంభోగము ద్వారా దానిని వైవిధ్యపూర్ణమనొచ్చును. ఈ భౌతిక జగత్తు సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి మూడు గుణాల యొక్క ప్రభావం వల్ల నడుస్తూ ఉంటుందన్నమాట. గుణాల ప్రభావం వల్ల జీవుడు కర్మ చేస్తాడు. అంటే ఆత్మగుణాతీతం. భగవంతుని యొక్క అంశ ఆత్మ. ముక్త స్థితిలో ఆత్మ గుణాల యొక్క ప్రభావానికి లోబడి ఉండదు. ప్రభుపాదుల వరకు ఉదాహరణ ఇస్తారు. వర్షపు నీరు చాలా పవిత్రంగా ఉంటుంది. భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుంది. అదే రకంగా ఈ భౌతిక జగత్తులోకి జీవుడు ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావం వల్ల బద్ధుడవుతాడు. గుణ అంటే తాళ్ళు అని కూడా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఎవరైనా వ్యక్తిని తాళ్ళతో బంధించుంటే స్వతంత్రత లేదు. అతను తాళ్ళతో కట్టేసి కాళ్ళు చేతులు పరిగెత్తు బాబు నువ్వు అంటే ఎక్కడ కుదురుతుంది? సో ఆధ్యాత్మిక జీవితంలోకి రావడం వల్ల ఆ తాళ్లను తెంపుకునేదానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆ గుణాల యొక్క ప్రభావం నుంచి విముక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి. రజో తమో గుణాలు జీవుని చేత కర్మబంధనాల్లో చిక్కుకునేటట్టుగా చేస్తాయి అన్నమాట. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోమని చెప్తాము. తర్వాత సత్సాంగత్యాన్ని, అంటే ప్రతిదీ కూడా సత్వగుణానికి సంబంధించినటువంటి కార్యకలాపాలలో నిమగ్నం అవడం వల్ల మన చైతన్యం సత్వగుణంలోకి వచ్చేదానికి అవకాశం. ఆ యొక్క చైతన్యాన్ని సత్వగుణంలోకి తీసుకురావాలి. సత్వగుణంలోకి వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే భగవతత్వాన్ని అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు సంధి కోసం వెళ్ళినప్పుడు అక్కడ భీష్మ పితామహుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, దుర్యోధనుడు కూడా ఉన్నాడు. భగవంతుడు భీష్ముడికి ఒక రకంగా కనిపిస్తా ఉన్నాడు, ద్రోణుడికి ఒక రకంగా కనిపిస్తా ఉన్నాడు, దుర్యోధనుడికి ఒక రకంగా కనిపిస్తున్నాడు. దుర్యోధనుడికి భగవంతుడు శత్రువులాగా కనిపిస్తున్నాడు, శత్రువులాగా కనిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ గుణాలు అన్నటువంటివి మన కళ్ళజోడు లాంటివి. మనం ఏ రంగు అద్దాలు వేసుకుంటే ఆ రంగులో ప్రపంచం కనిపిస్తుంది. సో ఈ గుణాలు ఏ గుణంలో ఉంటే ఆ యొక్క ప్రపంచం ఆ గుణంలో కనిపిస్తుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక అందమైన స్త్రీ ఉంది. ఒక చిన్న పిల్లవాడు చూశాడు, నా తల్లిలాగుంది అనుకున్నాడు. ఒక పులి చూసింది, నాకు లంచ్ బాక్స్ అనుకున్నాను. సో ఒక
యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి చూశాడు, నా ఇంద్రియ భోగానికి వస్తువు అనుకున్నాడు. ఒక సాధువు చూశాడు, మాయ నా వ్రతాన్ని భంగం చేయడానికి ఉంది అని చెప్పి అనుకున్నాడు. వారి వారి యొక్క చైతన్యాన్ని బట్టి అదే శ్రీ స్వరూపాన్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చూశారు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చూశారు. సో మన యొక్క దృష్టి ఆధ్యాత్మికంగా మరల్చుకోవడం అంటే ఏంటి అంటే, ప్రతిదాన్ని కూడా భగవత్ సంబంధంగా చూడగలగాల. ప్రతి వస్తువుని కూడా భగవత్ సంబంధంగా చూడగలగాల. మనం ఆ దృష్టి మనకు పెంపొందించుకునే దానికోసం మనం సాధన చేయాలా? ఆ దృష్టి మనకు వస్తుందా లేదా? సో మరి తమో గుణంలో రజోగుణంలో ఉంటే ఖచ్చితంగా భౌతికంగానే ఉంటుంది దృష్టి, ఆధ్యాత్మికంగా ఉండదు, ఆధ్యాత్మికంగా ఉండదు. సో అందుకని మనం ఏంటి అంటే ఆ గుణాలకు అతీతమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవడం. మరి ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క చైతన్యం సత్వగుణంలో ఉంటుందా? సత్వగుణాన్ని కూడా దాటాల, శుద్ధ సత్వం. సత్వగుణం ఏం చేస్తుంది అంటే మంచి కార్యకలాపాలు, పుణ్యం చేసే కార్యకలాపాలు చేసేటట్టుగా ప్రేరణ కల్పిస్తుంది. కానీ పుణ్యం కూడా మనల్ని ఇక్కడ బంధిస్తుంది కదా, దాన్ని అనుభవించడానికి ఇక్కడికి రావాలా, జన్మెత్తాల. చాలామంది నేనేదో పుణ్యకార్యాలు చేయాలి. సరే, పుణ్యకార్యాలు బాగా చేసావు, అప్పుడు పుణ్యకార్యాల యొక్క ఫలం ఏంటి? గొప్ప కుటుంబంలో పుట్టడం, ధనంతో పుట్టడం, అందంతో పుట్టడం, తర్వాత పలుకుబడితో పుట్టడం, పదవులతో పుట్టడం, ఇవన్నీ కూడా పుణ్యం యొక్క ఫలితాలు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ధనం ఉంది, ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ధనం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ ధనాన్ని ఇంద్రియ భోగానికి ఎట్లా ఉపయోగించాలా? అందుకనే ప్రభుపాదులు వారు ఉదాహరణ చెప్తారు. సీతమ్మ, లక్ష్మీదేవి. రావణాసురుడు సీతమ్మని ఏ రకంగా చూశాడు, హనుమంతుడు ఏ రకంగా చూశాడు? అక్కడ పాయింట్ అది. రావణాసురుడు సీతమ్మని ఇంద్రియ భోగానికి వస్తువుగా చూశాడు, కానీ హనుమంతుడు రాముల వారి యొక్క సేవలో తీసుకెళ్లి అర్పించాలా అని చూశాడు. సో అక్కడ ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క చైతన్యాన్ని బట్టి సీతమ్మ తల్లిని వాళ్ళు చూశారు. సో మనం భగవద్భక్తిలో ఏంటి అంటే ప్రతిదీ కూడా భగవత్ సంబంధంగా చూడాలా. ఇది ఆయన సేవకు వినియోగపడాలి. అట్లా దృష్టి మనకు రావాలా అంటే దానికి తీవ్రమైనటువంటి సాధన చేయాలా, తీవ్రమైన సాధన చేయాలి. అంత సామాన్యంగా చైతన్యం రాదు వ్యక్తికి. ఎందువల్లంటే ఎన్నో జన్మల నుంచి ఈ యొక్క భౌతిక జగత్తులో భవరోగానికి గురి అయి ఉన్నాం. డిసీజ్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. డిసీజ్ ఇప్పుడు క్యాన్సర్ అటువంటిది ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా అంటారు. థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్తే ఇంకా ఏదో ప్రయత్నం చేస్తాం, మా వల్ల కాదు. ఫస్ట్ స్టేజ్లో వచ్చుంటే మేము ఏదైనా చేస్తుండేవాళ్ళం. మనకుండే భవరోగం ఏంటి అంటే థర్డ్ ఫోర్త్ స్టేజ్లు కూడా కాదు, ఇంకా ఎక్కువ ఉంది. అందుకే ఎన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తామన్నా ఇంకా చైతన్యం కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే ఉంటూ ఉంది. సో రోగం యొక్క తీవ్రతను బట్టి వైద్యం యొక్క తీవ్రతను కూడా పెంచుతారు. సో అదే రకంగా మనము గురువుగారు చెప్పారు 16 మాలలు జపం చేయాలా, నియమాలు పాటించాలా. నేను హరే కృష్ణ చేశాను, మాల తిప్పి ఆడ పెట్టేశాను, అయిపోయింది అంటే
యాంత్రికంగా మెకానికల్గా చేసేసావు, కానీ దానివల్ల నీ చైతన్యాన్ని మార్చుకున్నావా లేదా అనేటువంటిది అక్కడ మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం మందు తీసుకుంటున్నాం, రోగం కుదరలేదు అంటే ఏం చేయాలా? డాక్టర్ని అడగాల, డాక్టర్ గారు జ్వరం ఇంకా తగ్గలేదు, ఏం చేయాలి నేను? డాక్టర్ అప్పుడు మళ్ళా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి మళ్ళా ఆ టెస్టులు ఫలితాలను బట్టి ఆయన డోసేజ్ పెంచడము, ట్యాబ్లెట్లు మార్చడము, ట్రీట్మెంట్ మార్చడము, ఇవన్నీ కూడా చేస్తాడు అన్నమాట. సేమ్ శరీరానికి ఏ రకంగా చికిత్స తీసుకుంటామో వైద్యుడి దగ్గర, ఇక్కడ ఏంటి అంటే ఆధ్యాత్మిక గురువు మనకు ఈ యొక్క సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి రోగాన్ని తొలగించడానికి ఆధ్యాత్మిక గురువు వైద్యుడు. సో ఆధ్యాత్మిక గురువుకి మనం శరణాగతి పొంది మేము భక్తిలో చేరినప్పుడు రోజు అట్లీస్ట్ అథారిటీని కలిసేవాళ్ళం. కలిసి ఈరోజు ఏదైనా మేము మిస్టేక్ చేసామా, మాకేదైనా గైడెన్స్ ఉందా, మమ్మల్ని గైడ్ చేయండి అని ప్రతిరోజు కూడా. ఎందువల్ల అంటే మన ముఖాన ఉండేటువంటి మచ్చ మనకు కనపడదు, ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏదో మచ్చ ఉంది, అది మనకు కనపడదు, ఎదుటి వాడికి కనిపిస్తుంది. సో మనలో ఉన్నటువంటి లోపాలు కూడా మనకు తెలియదు, ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది, గురువుకు ప్రత్యేకించి తెలుస్తుంది. సో అందువల్ల మనం ఆ గురువుకి శరణాగతి పొంది ఆయన ద్వారా ఏ రకంగా మన యొక్క చైతన్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలా, మనలో ఉన్నటువంటి అనర్థాలను ఏ రకంగా మనం తొలగించుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. చరిత్రలో మనకు తెలుసు, ఉపమన్యు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను మీ శిష్యుని అవుతానని చెప్పాడు. సరే, ఆశ్రమంలో చేరిన దగ్గర నుంచి ఆశ్రమంలో గురువుకి శరణాగతి పొందినప్పుడు మనం దేనికి శరణాగతి పొందాలా? ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అవునా? కానీ ఆయన ఆధ్యాత్మికంగా ఎదగడం తర్వాత విషయం, శరీరం బాగా ఎదుగుతూ ఉంది, బాడీ బాగా పెరుగుతూ ఉంది. సో అప్పుడు గురువుగారు గమనించారు, నువ్వేంటి కాయం బాగా పెంచుతున్నావు, శరీరం బాగా పెంచుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నాడు. గురువుగారు, రోజు భిక్షాటనకి వెళ్తున్నాను కదా, వచ్చిన భిక్ష శుభ్రంగా తినేస్తున్నాను అన్నాడు. అరే, నువ్వు గురువు గారి తరపున భిక్షాటనకి వెళ్తున్నావు, అది నీది కాదు, గురువుది, నువ్వు తినడానికి లేదన్నాడు. అట్లా చెప్పిన తర్వాత కూడా ఈయన శరీరం పెరుగుతూనే ఉంది. కొన్ని రోజులకు మళ్ళీ గురువుగారు పిలిచి, ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడు. గురువుగారు, మొదట భిక్షాటనకి వెళ్తున్నాను, అది తెచ్చుకున్నది మీకు ఇచ్చేస్తున్నాను, రెండోసారి భిక్షాటనకి వెళ్ళి అది నా కోసం నేను తింటున్నాను. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా ఆశ్రమంలో ఉన్నప్పుడు భిక్ష ఏదైనా వస్తే అది గురువుదే. ఇంతకుముందు భిక్షాటనకి వెళ్ళి తీసుకొని వచ్చి గురువుగారికి అర్పించుకొని, గురువుగారు అది భగవంతునికి అర్పించి ప్రసాదంగా ఇచ్చినప్పుడే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఈయన నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా అది గురువుగారిదే, నీది కాదన్న. అయినా నీకు అర్థం కావట్లేదు తత్వము, నువ్వు భిక్షాటన సేవ మానేయి, గోవుల్ని మేపుకొని అన్న. వీడు గోవులు మేపుకొని రావడానికి వెళ్ళినా కానీ కాయం పెరుగుతోంది, శరీరం పెరుగుతుంది. మళ్ళా గురువుగారు పిలిచారు, ఏంట్రా ఇప్పుడు అన్నాడు. గురువుగారు, గోవుల్ని బాగా మేపుకొని శుభ్రంగా పాలు పితికేసి అవి తాగేస్తున్నాను. మీరు భిక్ష తీసుకోవద్దన్నారు, పాలు తాగద్దని చెప్పలేదు కదా, అందుకని పాలు తాగేస్తున్నాను. అరే, పాలు కూడా గురువుగారు వేరా, నీ కాదు, పాలు కూడా తాగడానికి లేదు అని. వీడు అయినా శరీరం పెరుగుతుంది. మళ్ళా గురువుగారు పిలిచారు, ఏంట్రా నాయన ఇప్పుడు విశేషం అన్నాడు. అంటే
దూడలు పాలు తాగినప్పుడు వాటికి మూతికి నురుగు వస్తుంది, ఆ నురుగు తింటున్నాను. అది కూడా తినడానికి లేదండి. తర్వాత వీడికి ఒకరోజు భిక్షెత్తుకొని తినకూడదన్నారు, పాలు తాగకూడదన్నారు, ఈ నురుగు తినకూడదన్నారు. కడుపులో ఎలుకలు కాదు పందికొక్కులు పరిగిస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అటు ఇటు చూస్తే ఒక చెట్టు పచ్చగా చిగురులు వచ్చిందనమాట. ఈ ఆకులన్నా తినేస్తామని చెప్పి ఆకులు తినేసాం. ఆకులు తినొద్దని చెప్పలేదు కదా గురువు గారు. ఆ ఆకులు తినేసరికి అది పిచ్చి చెట్టు, ఇది కళ్ళు పోయాయి. కళ్ళు పోయాయి. ఆ కళ్ళు పోయి కనపడక ఒక గొయ్యిలో పడిపోయాడు. గురువుగారు ఏంటి అంటే వీడిలో ఆ ఇంద్రియభోగ భావన, జిహ్వా చాపల్యాన్ని అదుపులో పెట్టాలని చెప్పి ఏదో చెప్పారు. కానీ వీడు ఏం చేస్తున్నాడు, ఇంటికి రాలేదు, గోవులు మెప్పుకునేదానికి వెళ్ళాడు. గురువుగారు కంగారు పడ్డారు. ఆచార్యులు ఏం చెప్పారు అంటే, ఎవడైతే నాలుకను అదుపులో పెట్టుకోగలడో మిగిలిన అన్ని ఇంద్రియాలని అదుపులో పెట్టుకోగలడు. నాలుకను ఎవడైతే అదుపులో పెట్టుకోలేడో ఏ ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోనట్టే. ఎవడన్నా చెప్పాడు అనుకోండి, మిగిలిన ఇంద్రియాలన్నింటినీ నేను అదుపులో పెట్టుకున్నానండి, నాలుక ఒక్కటి అదుపులో లేదు అంటే అసలు అది సత్యం కాదు. నాలుక ఎవరికైతే అదుపులో లేదో ఏ ఇంద్రియం అదుపులో ఉండదు. నాలుక ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే మిగిలిన ఇంద్రియాలు ఆటోమేటిక్గా అదుపులోకి వచ్చేస్తాయి. ఎందువల్లంటే ఈ యంత్రంలో నువ్వు వేసేదాన్ని బట్టి కదా నీ చైతన్యం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. కారం బాగా తినేవాడు, ఆయన కదిలిస్తే కారంలాగే ఉంటుంది. మన కళ్ళలో కారం పడినట్టు, నోట్లో కారం పడినట్టు ఉంటుంది. ఏదో ఈ కారం బాగా తినేవాడిని కదిలిస్తే కారంగా ఉంటాడు. సో అట్లాగా తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో శాకాహారులు ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడు మాంసాహారులు ఎక్కువైపోయారు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మాంసాహార జంతువు ఏ రకంగా వ్యవహరిస్తుందో వీళ్ళు కూడా అట్లా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మాంసాహారం తినేటువంటి జంతువు దగ్గరికి మీరు వెళ్తే అదేం చేస్తుంది, అది గాండ్రిస్తుంది. ఎందువల్లంటే అది తినేదాన్ని బట్టి దాని చైతన్యం. అదే సాత్వికంగా ఉండేటువంటి జంతువులు, జింకలు ఉన్నాయి అవి సాత్వికంగా ఉంటాయి, సాత్వికంగా ఉంటాయి. సో మనం ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఒకటి ఉంది, నువ్వేం తింటే అది అవుతావు, నువ్వేం తింటే అది అవుతావు. సో ఇక్కడ వీడి యొక్క జిహ్వా చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవాలని నేను కొంచెం నియంత్రణ చేశాను, కానీ ఏమైపోయిందో వీడని గురువుగారు ఎత్తుకుంటూ వచ్చారు. వీడు ఆ నీళ్లు లేని గొయ్యిలో పడిపోయి ఉన్నాడు, రక్షించండి అది ఇదని అన్నాడు. గురువుగారు వచ్చారు, మరి నాయన నువ్వు మరీ జిహ్వా చాపల్యం మీద ఆసక్తితో ఉన్నావు, అది అదుపులో పెట్టాలా అని చెప్పి నేను కొంచెం నియంత్రణలు చేశాను. ఇట్లా చేసుకున్నావేంట్రా, అశ్విని దేవతల గురించి ప్రార్థన చేయి, వాళ్ళు నీకు కళ్ళు ఇస్తారు అని చెప్పి గురువుగారు సలహా ఇచ్చారు. సో వీడు అశ్విని దేవతల గురించి ప్రార్థన చేశాం. వాళ్ళు కూడా వచ్చి పరీక్ష పెట్టారు. మంచి మంచి స్వీట్లన్నీ కూడా ఒక ప్లేట్ నిండుకు పెట్టుకొని, అరే నాయన ఇవి తిను అన్నారు. అంటే వాడు అన్నాడు, ఉపమన్యం లేదండి, గురువుగారి ఆజ్ఞ లేదు ఇవి తినడానికి, నేను తిన్ను. అరే నీకు తింటే కళ్ళు వస్తాయరా అన్నాడు. కళ్ళు రాకపోయినా పర్వాలేదు, గురువుగారి ఆజ్ఞ లేదు, అందువల్ల నేను తిన్ను అన్నాడు. గెలిచేశాడు, పరీక్షలో గెలిచాడు. మనం కూడా గురువు దీక్షణ ఇచ్చేటప్పుడు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇవన్నీ కూడా చెప్తారు. మనం అటువంటి ధర్మ విరుద్ధమైనటువంటివి మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని మనం తిరస్కరించగలగాలి. తిరస్కరించినప్పుడే మనం ఆ యొక్క పరీక్షలో గెలిచినట్టు. లేదు అది మనకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చింది కదా అని చెప్పి మనం దాన్ని వినియోగించుకుంటే అప్పుడు మనం పరీక్షలో ఫెయిల్ అయిపోయినట్టు, ఉత్తీర్ణులు అవ్వలేదు. సో అందువల్ల మనం ఏంటి అంటే దాన్ని
ఈ ఉపమన్యు అశ్విని దేవతలు వచ్చి స్వీటు తినమన్నారు. లేదు గురువుగారు ఆజ్ఞ లేదు, నేను తిన్నాను. వాళ్ళు శబాష్ గెలిచావు, నీకు ఒట్టి కళ్ళే కాదు బంగారు పళ్ళు కూడా ఇస్తాము, ఎంత తిన్నా పళ్ళు అరగవు, రూట్ కెనాలు లేకపోతే క్యాప్ రీప్లేస్మెంటు ఇవన్నీ అవసరం ఉండదు, నీకు బంగారు పళ్ళు కూడా ఇస్తామని చెప్పి కళ్ళతో పాటు బంగారు పళ్ళు కూడా ఆ ఉపమన్యుకి అశ్విని దేవతలు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక జీవితంలోకి మనం వచ్చినప్పుడు భగవంతుణ్ణి పొందాలా అంటే ఏ రకమైన చైతన్యం నీకుంటే భగవంతుడు నీకు దగ్గర అవుతాడు. ఆ చైతన్యాన్ని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా, ఆ చైతన్యాన్ని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. అది ఏ రకంగా మనకు వస్తుంది అంటే, మనకు భక్తి యోగంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి వస్తువుల కోసం వెంపర్లాడుతూ ఉంటాయి. కళ్ళు చూసిందంతా కావాలనిపిస్తూ ఉంటుంది, నాలుక రుచులు ముక్కుకి వాసన వచ్చింది, ఎక్కడో మంచి మిరపకాయ బజ్జీ చేస్తూ ఉన్నారని చెప్పి ఇమీడియట్గా మైండ్ మనసు అరే ఆ బజ్జీ తింటే బాగుండే ఆలోచన. అట్లాగా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధించినటువంటి వస్తువుల పట్ల ఆకర్షితులవుతూ ఉంటాయి. సో ఈ భక్తి యోగంలో ధ్యాన యోగంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, ధ్యాన యోగంలో బలవంతంగా వీటిని నిగ్రహించాలా. నేను ఒక ఆయన మేము మెడిటేషన్ చేస్తామండి అన్నాడు. మెడిటేషన్ చేసినప్పుడు నీ ఆలోచన ఏంటి అన్నాడు. ఏ ఆలోచన ఉండకూడదు అనుకొని మెడిటేషన్లో కూర్చో, అది కూడా ఒక ఆలోచన కదా. ఏ ఆలోచనతో మీరు కూర్చుంటారు మెడిటేషన్ కంటే, ఏ ఆలోచన ఉండకూడదు, అదొక ఆలోచన కదా. కానీ భక్తి యోగంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే, ప్రభుపాదులు వారు చెప్తారు, బంతిని నీటిలో బలవంతంగా చేతితో నొక్కి పెడితే నీ చెయ్యి కొంచెం బలహీనమైనప్పుడు బంతి పైకి లేచేస్తుంది. ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించడం కాదు భక్తి యోగంలో ఉన్నటువంటి బ్యూటీ. భక్తి యోగంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే, గొప్పతనం ఏంటి అంటే, సౌందర్యం ఏంటి అంటే, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం. ఏం కంట్రోల్ చేయొద్దు, నువ్వు ఆధ్యాత్మికానికి మరల్చు. కళ్ళకి ఏదైనా చూడాలా అనిపిస్తూ ఉంటుంది, నువ్వేం చూడాలా? అర్చ విగ్రహాలు, ఆ మూల విరాట్టులు, మందిరంలో ఆ భగవంతుని యొక్క రూపాల్ని దర్శిస్తూ ఉండు. ఎంత నీకు అవకాశం ఉంటే అంత విగ్రహాలను చూస్తూ ఉండు. శ్రీరంగంలో బిల్లిదాస అని ఉన్నాడు. ఆయన భార్యో ప్రియురాలో కళ్ళు చాలా అందంగా ఉండేటువంటి ఆమె కళ్ళు చూస్తూ వెనక్కి నడుస్తూ ఉన్నాడు. అందరు కూడా వెటకారం చేస్తున్నాడు, ఈ పిచ్చోడు చూడు వెనకాల గొయ్యి నుయ్యి ఎవరినుంటే పడిపోతాడు కదా, వెనక్కి చూస్తున్నాడు వీడు. ఇప్పుడు అందరూ ఒక దృష్టితో చూశారు, రామానుజుల వారు ఇంకో దృష్టితో చూశారు. వాళ్ళందరూ వీడిని వెటకారానికి వస్తువుగా, కామెడీకి వస్తువుగా ఉపయోగించుకున్నారు. వీడు చూడరా పిచ్చోడు ఆమెను ముఖం చూస్తూ వెనక్కి నడుస్తున్నాడు అని చెప్పి అందరు నవ్వుకోవడం, కామెంట్లు చేయడం అది చేస్తున్నారు. కానీ ఒక ఆచార్యుడు ప్రభుపాదులు అదే చెప్తారు, నువ్వు భక్తుడిగా వచ్చినప్పుడు ఎవరినైనా చూస్తే వాళ్ళని ఆత్మగా చూసి వాళ్ళని ఎట్లా ఉద్ధరింపజేయాలా, వాళ్ళకి ఎట్లా భగవత్ కృపను పంచాలా అనేటువంటి దృష్టితో నువ్వు చూడాలి ప్రతి ఒక్క ఆత్మని కూడా. ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరన్నా మందిరానికి వచ్చారు, వీడి ఆత్మ వీడిని ఎట్లా ఉద్ధరింపజేయాలా, వీడికి ఎట్లా భగవత్ కృపను ఇవ్వాలా
అనేటువంటి దృష్టితో నువ్వు చూడాలి. రామానుజుల వారు అదే దృష్టితో చూశారు. రామానుజుల వారు వాడేమో ఆ అమ్మాయి కళ్ళు చూసుకుంటూ వాడు వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రామానుజుల వారు వెళ్ళి, నాయన నీ ప్రయత్నం ఏంటి అన్నారు. అంటే ఈమె కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఒక్క క్షణం కూడా కళ్ళు చూడకుండా ఉండలేను నేను, అందుకని చెప్పి కళ్ళు చూస్తూ వెనక్కి నడుచు. ఒరే భలేవాడివిరా, వెనకాల గొయ్యో నుయ్యో ఉంటే పడి చేస్తావు, ఏంటి ప్రయత్నం, నీకింతకన్నా అద్భుతమైనటువంటి కళ్ళు చూపిస్తే ఏం చేస్తావు అంటాడు రామానుజుల వారు. అంటే ఆ విల్లిదాస్ అంటాడు, ఇంతకన్నా అద్భుతమైన కళ్ళు ఉండవండి అంటే. అరే అదేంటది ఉండవంటావు, ఉంటే ఏం చేస్తావు? ఉంటే ఆ కళ్ళకి శరణాగతి పొందుతాను, ఉంటే ఆ కళ్ళకి శరణాగతి పొందుతాను. అప్పుడు రామానుజుల వారు చెప్పారు, సాయం సంధ్య సమయంలో మంగళహారతి జరిగే సమయంలో నా రంగడి మందిరానికి రమ్మన్నాడు. రంగడి మందిరానికి రమ్మన్నాడు. సో ఈ విల్లిదాసు సాయం సంధ్య వేళ మంగళారతి జరిగే సమయంలో రంగనాథుని యొక్క మందిరానికి వచ్చారు. రామానుజుల వారు అక్కడ ఉన్నారు. వీడిని తీసుకెళ్ళి ఆ కమలాక్షుడు, భగవంతుని యొక్క నేత్రాలు కమల నేత్రాలు, ఆ రంగనాథుని యొక్క దివ్యమైనటువంటి ఆ నేత్రాలు హారతిలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి. అటువంటి దివ్యమైనటువంటి ఆ దేవదేవుడు రంగనాథుని యొక్క నేత్రాలను ఈ విల్లిదాసుకు చూపించాడు. చూపిస్తే వాడు ఆ భగవంతుడు, ఆ రంగనాథుడు వాడి యొక్క హృదయాన్ని దోచేశాడు. సో ఆ విల్లిదాసు ఆ రంగనాథుని యొక్క నేత్రాలు ఎప్పుడైతే చూశాడో అప్పుడు రంగనాథునికి శరణాగతి పొంది రామానుజుల వారిని గురువుగా స్వీకరించి ఆడు ఆధ్యాత్మిక జీవితం. సో మనకు భక్తి యోగంలో ఉన్నటువంటి సౌందర్యం ఏంటి అంటే ఈ ఇంద్రియాలని భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం. నీకు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ స్త్రీ పట్ల చాలా ఆకర్షణగా ఉంది, స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణగా ఉంది, అప్పుడు ఏం చేయాలంటే మనందరం కూడా ఇక్కడ ప్రకృతి స్త్రీలమే, ఆ యొక్క దేవదేవుడైనటువంటి విగ్రహాలను బాగా చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండగా మన కళ్ళు పవిత్రీకరణ చెందుతాయి. చెవులకు కూడా ఏదైనా వినాలా, న్యూస్ ఏదైనా వినాలి. ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఫస్ట్ ఏమనుకుంటారు? ఏం బాగున్నావా అన్న అంటాడు. బాగున్నాను తమ్ముడు అంటాడు. ఏంటి విశేషాలు అంటాడు. అంటే కబుర్లు వినాలి వీడు, ఏంటి విశేషాలు. సో ఎందువల్లంటే మనిషికి ఇన్ఫర్మేషన్ కావాలా, ఇన్ఫర్మేషన్. మరి వేదం ఏం చెప్తుంది? ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోవాలరా నాయన మనుష్య జన్మలో? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకోటి కూడా ఏంటి అంటే సత్వగుణంలో ఉన్నప్పుడే సబ్జెక్ట్ కూడా లోపలికి వెళ్తుంది. లేకపోతే మనం ఉన్నాం అంతే, వెళ్ళదు లోపలికి. తమో రజోగుణాల్లో ఉంటే అది తత్వం కూడా లోపలికి వెళ్ళదు. సో మనం ఏంటి అంటే ఆ చెవులు వినాలా అని ఇన్ఫర్మేషన్ కావాలి. సో దేని గురించి వినాలా? నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి ఇక్కడ, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి. మనం మొన్న చర్చించుకున్నాం, బ్రహ్మ ఈ సృష్టినంతా సృష్టించిన తర్వాత అసంతృప్తి చెందాడంట. ఏంటి స్వామి ఈ యొక్క ప్రపంచంలో ఉండేది, మీరు లేనటువంటి ప్రపంచం ఇది, జీవుడికి క్లేశాలే క్లేశాలు, 7 రకాలైన క్లేశాలు. ఏంటయ్యా 7 రకాల క్లేశాలంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి. వీటికి పైపెచ్చు 3, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ క్లేశాలు, ఇదే ప్రపంచం. ఏముంది దీంట్లో? ఏదన్నా ఒక ప్రదేశం, అక్కడికి వెళ్తే ప్రశాంతత,
జీవిత పరమార్థం తెలుసుకునేదానికి, మిమ్మల్ని సేవించి తరించేదానికి ఒక ప్రదేశం అన్నా చూపించండి అన్నాడు. అప్పుడు భగవంతుడు బ్రహ్మకి చెప్పాడు, పురుషోత్తమ క్షేత్రం. పురుషోత్తమ క్షేత్రం. బ్రహ్మ ఆ క్షేత్రానికి వచ్చి చూశాడు. రోహిణీ కుండ దగ్గరికి వచ్చేసరికి ఒక కాకి, పరమ పాపి అయినటువంటి ఒక కాకి ఆ రోహిణీ కుండలో వచ్చి పడిపోయింది. పడిపోగానే చతుర్భుజాలు వచ్చేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది. అంత పరమ పవిత్రమైనటువంటి పురుషోత్తమ క్షేత్రం. సో మనం ఏంటి అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో ఏమీ లేదు, దుఃఖాలయం. నువ్వు ఆనందం కోసం ప్రయత్నం చేస్తే ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఉంటుంది. నారదముని చెప్పాడు, నువ్వు అనుభవించు అన్నాడు. ఏముందయ్యా అనుభవించడానికి ఇక్కడ? పునశ్చర్విత చర్వినానాం. చెరకు పిప్పి నమిలితే మొదట్లో ఏదో తీగా ఉన్నట్టు ఉంటుంది, మీరు దాన్ని నములుతూనే ఉంటే అదే పిప్పి. ఏముంటుంది దాంట్లో? అయిపోయింది, రసం పోయిన తర్వాత పిప్పి అది. ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ అంతే, మొదట్లో ఏదో రుచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత పిప్పి, ఏమి లేదు దాంట్లో. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఒకసారి యాత్రకు వెళ్ళినప్పుడు భర్త ఒక బస్సులో ఉన్నాడు, భార్య ఒక బస్సులో ఉంది. ఒక భక్తుడు నా ముందే అడుగుతున్నాడు, మాతాజీ ఆ బస్సులో ఉంది కదా ప్రభు, మీరు ఈ బస్సులో ఎక్కారేంటి అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఏమయ్యా యాత్రలో కూడా ప్రశాంతంగా బతకనివి నన్ను అన్నాడు. యాత్రలో కూడా ప్రశాంతంగా బతకనివి నన్ను. కానీ అదే వ్యక్తి వివాహానికి ముందు ఇట్టుంటాడు, బా పెళ్ళి అనగానే పులకరించిపోయేవాడు, పరవశించిపోయేవాడు. మరి ఇప్పుడేమైంది ఆ పరవశం? పునశ్చర్విత చర్వినానం అయిపోయింది. మొదట్లో ఏదో రుచిగా అనిపించింది, ఇప్పుడు బస్సులే మారిపోయారు. సో భౌతికమైంది ఏదైనా కానీ మొదట అట్లా ఉంటుంది. ప్రహ్లాదుడు అదే చెప్పాడు, ఏం లేదు, పునశ్చర్విత చర్వినానం, చూయింగ్ ద చూడ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళా ఈ పిప్పి తినడమే. సో అందుకని వినాలనిపిస్తుంది. ఏం వినాలా? భగవతత్వం వినాలా, చూడాలనిపిస్తుంది, భగవంతుని చూడాలా, మాట్లాడాలనిపిస్తుంది, భగవంతుని గురించి మాట్లాడు, భగవత్ నామం చెయ్యి. వాసన చూడాలనిపిస్తుంది, భగవంతునికి అర్పించినటువంటి పుష్పాలను వాసన చేయి, ఆయనకు అర్పించినటువంటి గంధాన్ని వాసన చూడు, ఆ తులసి వాసన చూడు, స్పర్శ, తులసి మాల తిప్పు, సేవ చేయి. ఇట్లాగా ఇంద్రియాలన్నిటినీ కూడా ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో అర్పించు. సో ధ్యాన యోగానికి భక్తి యోగానికి ఉన్న వ్యత్యాసం అది. నువ్వు అట్లాగే ఇంద్రియాలన్నింటినీ వాటిలో ఉపయోగిస్తూ ఉంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మనం సినిమా పాటలు అవన్నీ ఎంజాయ్ చేసిన వాళ్ళే. కొత్త సినిమా, మేము చిన్నప్పుడు అయితే క్యాసెట్లు, సినిమా పాటలు వస్తే క్యాసెట్లు అమ్మడం, తర్వాత సీడీలు అమ్మడం, పెన్ డ్రైవ్లు అమ్మడం, ఆమె దానికి ఒక అదేదో వాక్ మ్యాన్, రన్నింగ్ మ్యాన్, వాక్ మ్యాన్ అన్నీ పెట్టుకునేది. ఆమె నా చెవులో పెట్టుకొని ఎప్పుడు కూడా అవి వింటా ఉండేది. అవి వింటా యాక్సిడెంట్ చేసుకునేది. ఎందువల్లంటే వీడు బండి తోలుతా అది పెట్టుకొని ఉండేవాడు, వెనకాల హార్న్ కొడితే తెలియలేదు కదా, అడ్డం పోయి పడిపోయేది. సో వాక్ మ్యాను, రన్నింగ్ మ్యాను అన్నీ పెట్టుకునేవాళ్ళం. సో ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఏదైనా సినిమా పాట అనిపించినా కానీ గోలగోలం ఉంటుంది. ఏంది చెప్తా, ఎందువల్ల హయ్యర్ టేస్ట్, ఉన్నత రుచి అలవాటు పడింది కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువగా ఏమి వినాలనిపిస్తుంది అంటే మంచి కీర్తన వింటే బాగుంటుంది కదా, ఏదైనా భగవంతుని యొక్క మంత్రాలు వింటే బాగుంటుంది కదా, ప్రవచనం వింటే బాగుంటుంది కదా. సో ఆ యొక్క ఇంద్రియాలు వాటిని భగవత్ సేవలో వినియోగించి వాటికి ఇది అలవాటు చేయాలా, వాటిని పవిత్రీకరణ చేయాలా. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తున్నాడు. కామానికి స్థావరం ఏంటి? ఇంద్రియాలు. ఆ కామానికి స్థావరాలు అవి. వాటిని కామస్థావరాలుగా కాకుండా ప్రేమ స్థావరాలుగా మార్చాలా.
మార్చాలా? జీవుడు వెరైటీస్ లేకుండా ఉండలేడు. అందుకనే భగవంతుడు ఏంటి అంటే ఆచార్యులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు భక్తి అనేది ఉంటుంది. నార్మల్ రోజుల్లో మందగొడిగా అట్లా నడుస్తూ ఉంటుంది, ఏదో మెల్లిగా అట్లా నడుస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి రథయాత్ర ఉత్సవం వచ్చేసింది. అప్పుడు అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయిపోతారు. యాక్టివ్ అయిపోయి భగవత్ సేవలో మళ్ళా కొంచెం స్పీడ్ అవడానికి భక్తిలో. మళ్ళీ రథయాత్ర అయిన తర్వాత దాని ఫీవర్ కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని రోజుల నుండి మళ్ళీ కొంచెం అట్లా మందగా అట్లా ఉంటుంది. మళ్ళీ ఇంకేదో ఫెస్టివల్ జన్మాష్టమి వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ రాధాష్టమి వచ్చేస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫెస్టివల్. సో అట్లాగా కార్తీక మాసం వచ్చేస్తుంది, దామోదర హారతి వచ్చేస్తుంది. సో మనల్ని మనం ఈ యొక్క చైతన్య పరంగా కృష్ణ చైతన్యంలో యాక్టివ్ చేసుకొని మన చైతన్యాన్ని క్రమంగా ఈరోజు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడే చెప్తున్నాడు, ఈ యొక్క త్రిగుణాల యొక్క ప్రభావమే ఈ భౌతిక సృష్టి. ఇక్కడ ఈ త్రిగుణాలు డామినేట్ చేస్తాయి. భగవంతుడు గీతలో కూడా చెప్తున్నాడు, ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ ప్రకృతి గుణాల యొక్క ప్రభావం వల్ల జీవుడు అహంకారం పెంపొందించుకుంటాడు. అహంకారం అంటే ఏంటి? నేను ఈ శరీరం, అహం అంటే నేను, ఆకారా ఈ యొక్క ఆకారాన్ని నేను. సో అహంకారం పోతే గాని అంటే నీ ఐడెంటిఫికేషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్, ఆ ఐడెంటిఫికేషన్ మారాలా. నువ్వు ఈ ఆకారం కాదు, అహం ఆత్మస్వరూపం. అహంకారా కాదు, అహం ఆత్మస్వరూపం. అహం నేను అనేవాడు ఆత్మస్వరూపం. ఈ శరీరం కాదు, ఈ పంచభూతాలతో చేసినటువంటి ఈ శరీరం కాదు. సో ఈగో, ఫాల్స్ ఈగో. ఈగో అంటే అహంకారం, తప్పుడు ఈ అహంకారం. సో ఆ తప్పుడు అహంకారం ఏంటి అంటే ఈ శరీరంతో మనల్ని పోల్చుకోవడం. ప్రభుపాదులు అదే అంటారు, ఎవరైనా ఎవరు నువ్వు అంటే నేను పలానా సుబ్బారావు, ఎంకన్నా, పుల్లన్న ఇది చెప్పుకుంటాము. ఎవడైనా కానీ ఎవరు నువ్వు అనగానే నేను ఆత్మస్వరూపుణ్ణి, భగవత్ అంశని అంటాడు ఎవడన్నా. అంటే వాడిని పిచ్చోడని కూడా అనుకుంటారు, అది వేరే విషయం. కానీ అది రియాలిటీ, అది రియాలిటీ. నేనెవరు అంటే దాసోస్మి, భగవంతుని యొక్క సేవకుణ్ణి. ఏకలే ఈశ్వరు కృష్ణో ఆర్య సభ మృత్యు. ఈశ్వరుడు ఆ కృష్ణుడు ఒక్కడే, నేను ఆయన యొక్క సేవకుణ్ణి. ఆర్య సభ మృత్యు 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 మృత్యు, ఆయన సేవకుణ్ణి నేను. ఆ ఐడెంటిఫికేషన్ రావాలి. ఆ ఐడెంటిఫికేషన్ రావాలంటే నువ్వు గుణాలను జయించాలి. ఆ తాళ్ళు బంధించే కట్ చేసే, దాన్ని ఎట్లా కట్ చేయగలమంటే తీవ్రమైనటువంటి సాధన ద్వారా. మళ్ళీ సాధన అంటే ఏంటి? భగవత్ నామాన్ని జపించడం, శ్రవణం చేయడం, భగవత్ తత్వం గురించి సేవ చేయడం, భగవద్భక్తుల సాంగత్యం చేయడం, ఇది సాధన. అది సాధన చేస్తే క్రమంగా ఆ గుణాలని మనం జయించేదానికి అవకాశం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? అహంకారం అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించి స్థూల శరీరానికి కూడా ఉంటుంది. అసలు స్థూల శరీరం అనేది లేదు కదా, అసలు అది పర్మనెంట్ కాదు. అది స్థూల శరీరం. రియల్ ఈగో, ఫాల్స్ ఈగో. రియల్ ఈగో అంటే ఆత్మతో పోల్చుకోవడం, మనల్ని నేను ఆత్మస్వరూపిణి అన్నటువంటి సత్యంలో జీవించడం, అది రియల్ ఈగో. ఫాల్స్ ఈగో అంటే తప్పుడు అహంకారం, అంటే ఈ శరీరంతో పోల్చుకోవడం. అంటే ప్రభుపాదులు అది చెప్తారు, ఇంట్లో ఉంటూ ఇల్లు నేను అనుకోవడం. ఈ శరీరం అనేది ఒక ఇల్లు, జీవుడు దాంట్లో ఉన్నాడు, ఆ శరీరంతో పోల్చుకుంటూ ఉన్నాడు. కానీ కాదే, ఆత్మకే ఉండేది అహంకారం, కానీ అది పర్వర్టెడ్ అయిపోయింది, కలుషితం అవడం వల్ల శరీరంతో పోల్చుకుంటూ ఉంది. అసలు ఈ శరీరం జడం కదా, ఈ శరీరం జడం. ఆత్మ ఉండబట్టి దీనికి చైతన్యం ఉంది, లేకపోతే లేదు దీనికి. ఇది డెడ్ మెటీరియల్, డెడ్ మెటీరియల్. కారు ఇంజిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. డ్రైవర్ కూర్చొని స్టార్ట్ చేసి నడిపిస్తే నడుస్తుంది,
లేకపోతే అక్కడే ఉంటుంది అది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, డ్రైవర్ లేనటువంటి కార్లు మేము తయారు చేస్తున్నాం, దాని సంగతి ఏంటంటే దానికి కూడా ఒక రిమోట్ ఉంది కదా, దాన్ని నడిపించేవాడు కూడా ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఆడ స్టీరింగ్ దగ్గర కూర్చోలేదు అంతే. మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఒక వాహనంలో కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో కూర్చున్నావు, నేను ట్రైను అనుకుంటున్నావు, కారులో కూర్చున్నావు, నేను కారు అనుకుంటున్నా. ఎవడైనా కానీ కారులో కూర్చున్నప్పుడు నేను కారు అంటే వాడు ఏమంటారు చెప్పండి? రేపు పిచ్చోడా, కారు నువ్వు కాదు, కారులో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. సింపుల్ లాజిక్. విమానంలో కూర్చో, నేను విమానం అన్నాడు. నువ్వు విమానం కాదురా పిచ్చోడా. అదే పాయింట్. నువ్వు ఈరోజు ఈ మానవ శరీరంలో కూర్చోన్నావు, నేను ఈ మానవుడిని అనుకుంటున్నావు. రేపు కుక్కలో కూర్చుంటే నేను కుక్కను అనుకుంటున్నావు. పిల్లిలో కూర్చున్నప్పుడు పిల్లి శరీరం, పిల్లి నేను అనుకుంటున్నావు. వాహనాలు మారుస్తున్నావు నువ్వు అంతే. యాక్చువల్గా ఆ వాహనం నువ్వు కాదు. వాహనానికి చైతన్యం లేదు, సూక్ష్మ, దానికి ఈగో లేదు, ఏం లేదు. వాహనానికి ఏం లేదు. ఆత్మకుండేదాన్ని ఆ కలుషితమైనటువంటి చైతన్యం గుణాలకు లోబడి ఉండడం వల్ల, ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల వెహికల్, ఆ ఎక్కిన వెహికల్ అది నేను అనుకుంటా ఉన్నాడు. అది తప్పు ఒప్పులు ఆత్మ చేస్తుందా, శరీరం చేస్తుందా? ఇప్పుడు మీరు కారులో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం ద్వారా చేసే తప్పులన్నీ ఆత్మకే వస్తాయి. దానికి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. మీరు కారులో వెళ్ళి ఎవరన్నా గుద్దేసి పోలీసుడు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటే, నన్ను పట్టుకోవద్దు, కారును పట్టుకోండి, నేను గుద్దలేదు, కారు గుద్దుంది అంటాడు. అప్పుడు పోలీసుడు అంటాడు, ఎవరి కారు నాయన ఇది అంటాడు. ఇదా నా కారు అంటాడు. అందుకే నిన్నే పట్టుకుంటాం. నీ కారు ద్వారా గుద్దావు కాబట్టి నిన్ను పట్టుకుంటాం. సో నీ శరీరం, నువ్వు నేనే శరీరం అంటున్నావు కదా. సో నీ శరీరం ద్వారా నువ్వు చేసావు కాబట్టి కర్మ నీకు అది వస్తుంది. సో శరీరంలో ఉన్నంత వరకు ఇప్పుడు డ్రైవర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ కారులో కూర్చున్నంత వరకు నైపుణ్యంగా డ్రైవింగ్ చేయాలి. వాడు నైపుణ్యంగా డ్రైవింగ్ చేయకుండా బ్రేక్ వేయాల్సిన దగ్గర ఎక్సలేటర్ దొక్కేసి ఎదుటోడిని గుద్దేసి, సో అందుకనే డ్రైవింగ్ లైసెన్స్, వాడికి శిక్షణ, అదంతా కూడా. సో ఇప్పుడు కూడా అదే శిక్షణ మనకు. ఈ వెహికల్ తోటి ఎవరినంటే వాడిని గుద్దేయకూడదు, ఎవరినంటే వాడిని గిల్లేయకూడదు, ఎవరినంటే వాడిని నొప్పించకూడదు అనే ట్రైనింగ్ మనకి ఇస్తున్నారు. సో ఆ ట్రైనింగ్ ఇచ్చి భక్తుడనే ఒక లైసెన్స్ ఇస్తారు మనకు. ఆ లైసెన్స్ ఏంటి ప్రభు, ఎప్పుడు ఇవ్వలేదంటే, ఇదే ఈ తిలకం పెట్టుకోవడం, ఈ వేషం వేసుకోవడం, ఇదే లైసెన్స్. సో ఈ లైసెన్స్ తీసుకున్నప్పుడు మనం ఎట్లా లైసెన్స్ ఉండే డ్రైవర్ ప్రాపర్గా డ్రైవ్ చేస్తాడో మనం కూడా జీవితాన్ని ప్రాపర్గా నడిపించుకోవాలి. ఆ బయటోడికి లైసెన్స్ లేదు, ఏం లేదు, మనకుంది. మనం ఎట్లా నడిపించుకోవాలా మనకు తెలుసు. సో అందుకని మనం యాక్సిడెంట్ లేకుండా జీవితం ప్రాపర్గా గడుపుకుంటూ ముందుకెళ్ళాలి. శరీరానికే. నేను ఇంతకుముందు ఒక కథ చెప్పాను కదా, ఎవడో ఒకడు తోటమాలి చక్కగా తోట పెంచుతాడు. ఒకరోజు ఒక ఆవు వచ్చేసి తోటలో అన్ని చెట్లు మేసేస్తుంది. వాడికి ఎక్కలేని కోపం వచ్చి పెద్ద దుడ్డుకారు తీసుకొని దాన్ని చంపేస్తాడు, కొడతాడు, చచ్చిపోద్ది, ఆవు చచ్చిపోద్ది, గోమాత. అందరూ గోహత్య చేశాడు వీడు దుర్మార్గుడు అంటుంటే, వీడు మన శరీరంలో ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియముకి ఒక్కొక్క దేవత అధిపతి అంట. చేతులకు ఇంద్రుడు అధిపతి అంట. వాడు అందరికీ ఏం చెప్తున్నాడు? చేతులకు అధిపతి ఇంద్రుడు, ఇంద్రుడు చంపాడు గోవుని, నేను కాదు అని చెప్పాడు. నేనెక్కడో అక్కడ కూర్చొని ఈడేదో చేసేసి కేసు నా మీద వేసేసాడు అని చెప్పి ఇంద్రుడు కలత చెందాడంట. ఇంద్రుడు దాకా వెళ్ళిపోయిందంట వ్యవహారం, వార్త. ఆయన ఇంద్రుడు మారువేషంలో దిగేసి వీడి తోటమాలి తోటలోకి వచ్చేసాడు. వస్తే వాడు అక్కడ ఒక చక్కని కొలను తయారు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఈ కొలను ఎవరయ్యా చేసింది, భలే ఉంది అన్నాడు.
నా స్వహస్తాలతో నేనే చేశా. మామిడి పళ్ళ సీజను, బంగినపల్లి మామిడి పళ్ళ చెట్టు ఒకటి పెరగ్గాసేస్తుంది, బలంగా పెరుగుంది, చెట్టు నిండుకు కాయలే. అప్పుడు మళ్ళా ఇంద్రుడు, ఈ మామిడి పళ్ళ చెట్టు ఎవడేసాడో కానీ బాలేవు, ఎవడేసాడంటావేంటి, నా స్వహస్తాలతో నేనే వేసా అన్నాడు. అక్కడ ఒక మల్లె తీగ ఉంది, బ్రహ్మాండంగా పూలు పూస్తుంది, మంచి వాసన. ఈ మల్లె తీగ ఎవడేసాడో, మళ్ళా ఏంటండి ఎవడేసాడో అంటారు, నా స్వహస్తాలతో నేనే వేసా అన్నాడు. అప్పుడు ఒక 10 చెప్పించిన తర్వాత నా స్వహస్తాలు అన్న తర్వాత 10, అప్పుడు ఈయన ఇంద్రుడు అన్నాడు, ప్రతిదీ నీ స్వహస్తాలతో చేశానంటున్నావు, గోవింద్ చంపింది మాత్రం నేను చేశానని నా మీద వేస్తున్నావు, నింద్ర పనికిమాలినోడా అంట. నిజస్వరూపంలో వాడికి దర్శనం ఇచ్చి చెప్పాడు ఇంద్రుడు అని. సో అట్లాగా మనం ఏ వాహనంలో ఉంటే ఆ వాహనం రెస్పాన్సిబిలిటీ, దాన్ని ఎట్లా డ్రైవ్ చేయాలో ఏంటి అనేది ఆ డ్రైవర్ది. ఆత్మ డ్రైవరు, దీంట్లో కూర్చొని ఉన్నాం, దీన్ని ప్రాపర్గా డ్రైవ్ చేయాలి. దాన్ని ప్రాపర్గా డ్రైవ్ చేయకుండా మనం అన్నీ గుద్దేసి యాక్సిడెంట్ చేసేస్తే పోలీస్ వచ్చి, యమధర్మరాజు వచ్చి పోలీస్ ఎట్టాగా వెహికల్ని పట్టుకోడు, వెహికల్ కూడా అరెస్ట్ చేస్తాడు, డ్రైవర్ మీద కేసు ఉంటుంది. సో అట్లాగే ఆత్మకు వస్తుంది కర్మ అంతా. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? మన స్వహస్తాలతోనే మనం అన్నీ చేస్తాం, ఇంద్రుడు కాదు. అందుకని కర్మ నీ చేతుల్లోనే ఉంది అంటారు.